హలో ఎవ్రీవన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి టమాటా ఎగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు గోలాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చిని గోలనివ్వాలి. తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసిలా కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపుని గోలనివ్వాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసి కలుపుకోవాలి. పులుపు కర్రీస్లో మెంతి పొడి యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మెంతి పొడి వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేస్తే చేదుగా ఉంటుంది. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి, మన టేస్ట్కి సరిపడేంత. బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత కారం పొడి వేసుకోవాలి, టేస్ట్కి సరిపడేంత. టమాటా ముక్కల్లో కారం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఎగ్స్ని కొట్టిపోసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. వెంటనే ఎగ్స్ని తిప్పొద్దు, ఒకదానికొకటి అంటకుండా సపరేట్ చేయాలి. తర్వాత తిప్పుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి మొత్తం కలిసేలా ఒక్కసారి తిప్పుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి.